ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టు వచ్చారు. ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. గతంలో మొక్కు చెల్లించుకొని ఈ టీటీడీ నిధులతో ఏదైతే అక్కడ ధర్మశాల, దీక్షా విరమణ సత్రం ఇవన్నీ చేపిస్తారు. ఎందుకు కొండగట్టు దగ్గర కార్యక్రమాలు జరుగుతాయి? అంటే ఒకటి తాను నమ్మిన దైవం, వారి ఎలవేల్పు కావచ్చు, తాను నమ్మిన దైవం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆలయానికి ఉన్న కొరత కావచ్చు, కారణాలు ఏదైనా ఈ కార్యక్రమం తెలంగాణలో జనసేనకి అంకురార్పణ చేస్తుందేమో అనిపిస్తోంది. తెలంగాణలో జనసేన అనే పార్టీకి ఒక బలమైన అడుగు పడుతుందేమో అని అనిపిస్తోంది ఇవాళ జరిగిన కార్యక్రమం. పూర్తిగా భక్తుల కోసం, దీక్షా విరమణ కోసం చేసిన టీటీడీ నిధులతో చేస్తున్న కార్యక్రమం కదా. అంటే పర్సనల్గా పవన్ కళ్యాణ్ వచ్చి ఒక సభ పెట్టడం కానీ అది కాదు, ఇదంతా భక్తికి సంబంధించి. అవును, ఇప్పుడు నేను ఒక మంచి కార్యక్రమం చేస్తా, దానికి ముందు ఏం చేస్తాను, నేను భగవంతుడికి దండం పెట్టుకుంటా. ఇప్పుడు తప్పే ఉంది. తాను ఇవాళ టీటీడీ నిధులతో అక్కడ ఉన్న భక్త మహాశైలందరికీ ఒక మంచి కార్యక్రమం చేశాడు. హీ హాజ్ డన్ సచ్ ఏ వండర్ఫుల్. ఇన్నాళ్లుగా తెలంగాణ రాకముందు కానీ, తెలంగాణ వచ్చిన 10 ఏళ్ల పాటు కానీ ఎవరూ చేయని పని కళ్యాణ్ బాబు పూనుకొని ఆ తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు తీసుకొచ్చి ఇక్కడ భక్తులందరి కోసం ఏ ఇబ్బంది లేకుండా ఆ 2 చేయించాడు కదా. ఇక ఇప్పుడు ఆ స్వామి ఆశీస్సులతో జనసేనకి పురుడు పోయకూడదని ఇదే ఉంది. తెలంగాణలో మళ్ళీ జనసేన జెండా రెపరెపలాడకూడదని ఏమన్నా రాసుందా? రావచ్చు కదా. ఇంతకుముందు జరిగిన దాంట్లో ఒక ప్రణాళిక అనేది లేకపోవడం వల్ల కొంచెం వెనకబడిందేమో కానీ మళ్ళీ ఈసారి ఆ తప్పు చేయకుండా జాగ్రత్త పడతారుగా. కొత్త కారు కొన్నప్పుడు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి పూజ చేయించాం మనం. ఇక్కడ మొదలుపెట్టే ముందు కూడా ఆంజనేయ స్వామి ఆశీస్సుల కోసం వెళ్ళాడు, అంతే. అక్కడ భక్తులకు ఉపయోగపడే విధంగా చేశాడు కానీ 30 కోట్లు తీసుకొచ్చి సభల కోసం ఖర్చు పెట్టలా. 30 కోట్లు సభల కోసం ఖర్చు పెట్టలా, పార్టీ యొక్క ఉనికి కోసం ఖర్చు పెట్టలా. అక్కడ భగవంతుడి కోసం, ఆ భగవంతుడిని నమ్మి వస్తున్న భక్తుల కోసం, అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆమోదయోగ్యంగా ఉండడం కోసం, ఎవరూ ఇబ్బంది పడకుండా ఉండడం కోసం తాను పూనుకొని ఈ నిర్ణయం తీసుకొని అందరి కోసం చేశాడు, అంతే. రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళి వైకుంఠ దర్శనము, తిరుమల దర్శనం చేసుకున్నారుగా. ఈయన అక్కడికి వెళ్ళారు, ఆ అర్జీ పెట్టారు, ఆయన ఇక్కడికి వచ్చాడు, ఇచ్చేశాడు, అయిపోయింది. 2 బ్యాలెన్స్ అంతే. ఇది పూర్తిగా కళ్యాణ్ బాబు ఆంజనేయ స్వామి భక్తులందరి కోసం చేసిన ఒక మహా గొప్ప క్రతువు. ఇది చాలా గొప్పది. దీనివల్ల కొండగట్టు ఆంజనేయ స్వామి యొక్క ప్రాభవం, ఉనికి తెలుగు రాష్ట్రాల్లో ఇంకా పెరుగుతుంది, ఖచ్చితంగా పెరుగుతుంది.